ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరు ఎవరినైనా మీ జీవితంలో బలవంతంగా నా జీవితంలో నువ్వుండు, నాతో పాటు ఉండు అని మీ సొంత విలువను ఎప్పుడైనా మర్చిపోయారా? మిమ్మల్ని అస్సలు పట్టించుకోని వారి కోసం, మిమ్మల్ని కేవలం అవసరానికి మాత్రమే వాడుకునే వారి కోసం పరుగెత్తి అలసిపోయారా? అయితే ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని, మీ నిజమైన విలువను మీకు గుర్తు చేసే ఒక అద్భుతమైన కథను చెప్పాలనుకుంటున్నాను. నా పేరు చామంతి. ఈరోజు నేను ఆత్మగౌరవం, సొంత విలువలు మరియు ఇతరులను మన జీవితంలో బలవంతంగా ఉంచుకోవడానికి చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి ఒక కథని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో సూర్య అనే యువకుడు ఉండేవాడు. సూర్య ఆ ఊరిలోనే అత్యంత మంచివాడిగా, దయాహృదయం కలవాడిగా పేరు పొందాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా అతను ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. ఎవరికైనా సలహా కావాలంటే సూర్య ఓపికగా వినేవాడు. ఎవరికైనా సలహా కావాలంటే సూర్య ఓపికగా చెప్పేవాడు. సమస్య వస్తే పరిష్కరించేవాడు. ఎవరైనా బాధల్లో ఉంటే ఆదుకునేవాడు. ప్రజలు అతను ఎంతో ప్రశంసించేవారు. అందువల్ల తనకి చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారని సూర్య నమ్మాడు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతను ఒక వింత విషయం గమనించాడు. ప్రజలకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే సూర్యని పిలిచేవారు. వారికి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అతని దగ్గరకు వచ్చేవారు. కానీ వారు సంతోషంగా ఉన్నప్పుడు, విజయం సాధించినప్పుడు లేదా పండుగలు చేసుకుంటున్నప్పుడు సూర్యను అస్సలు గుర్తుంచుకునేవారే కాదు, అసలు పట్టించుకునేవారే కాదు. అంతేకాదు, సూర్యకు ఎప్పుడైనా సహాయం కావాల్సి వస్తే అందరి దగ్గర నుండి సాకులు వచ్చేవి. నేను బిజీగా ఉన్నాను, ఇంకొక రోజు చూద్దాము, సారీ నేను రాలేను అని చెప్పేవారు. మొదట్లో సూర్య దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. వారు నిజంగానే బిజీగా ఉన్నారేమో అని అనుకునేవాడు. ఇంకా ఎక్కువ సహాయం చేస్తే వారు తనను గుర్తిస్తారేమో అని మరింత సమయాన్ని, శ్రమను ధారపోశాడు. కానీ అతను ఎంత ప్రయత్నించినా అతనికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం అస్సలు దక్కేదే కాదు. ఒక మధ్యాహ్నం ఒక పార్కులో నడుస్తూ సూర్య అక్కడ మొక్కలు చూసుకుంటున్న ఒక ముసలి తోటమాలిని చూశాడు. ఆ ముసలి ఆయన ఎంతో ప్రశాంతంగా కనిపించాడు. సూర్య అతని పక్కన కూర్చొని తన మనసులోని బాధనంతా పంచుకున్నాడు. నేను అందరికీ సహాయం చేస్తాను తాత, అందరి కోసం ఉంటాను, కానీ నా కోసం ఎవరూ ఉండరు అని ఆవేదన వ్యక్తపరిచాడు. తోటమాలి అంతా శ్రద్ధగా విన్నాడు. తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద అందమైన చెట్టు వైపు చూపిస్తూ, అక్కడ ఏం కనిపిస్తుంది అని అడిగాడు. ఒక పెద్ద చెట్టు అని సూర్య సమాధానం ఇచ్చాడు. తోటమాలి నవ్వి, ఈ చెట్టు ప్రతిరోజు ప్రజలకు నీడనిస్తుంది. బాటసారులు దీని కింద విశ్రాంతి తీసుకుంటారు. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, పిల్లలు ఆడుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ చెట్టును వదిలి వెళ్ళిపోతే ఆ నష్టం ఎవరికి అని అడిగారు. చెట్టు ఒక మనిషిని కోల్పోతుంది సూర్య అన్నాడు. తోటమాలి తల ఊపుతూ, కాదు సూర్య, ఆ మనిషే చెట్టు ఇచ్చే చల్లని నీడ కోల్పోతాడు. నీవు కూడా ఆ చెట్టు లాంటి వాడివే. ప్రజలు నీ జీవితంలో ఉండటం ద్వారా నీకు ఏదో ఉపకారం చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి వారు నీ దయను, నీ ప్రేమాభిమానాలను పొందుతున్నారు. ప్రజలు నీ విలువను గుర్తించినప్పుడు వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం స్టాప్ చేయి. వారిని నిన్ను కోల్పోనివ్వు. లెట్ దెమ్ లూజ్ యూ అన్నారు. ఆ మాటలు సూర్య మనసులో బలంగా నాటుకున్నాయి. అతను మారాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజల వెనుక పడటం ఆపేశాడు. మెసేజెస్కి రిప్లై ఇవ్వని వారి కోసం మళ్ళీ మెసేజ్ చేయడం మానేశాడు. బలవంతపు సంభాషణలు మానేశాడు. దానికి బదులుగా తనపై తాను దృష్టి పెట్టాడు. పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, వ్యాయామం చేయడం లేదా సరికొత్తగా పని చేయడం ప్రారంభించాడు. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించేది. కొంతమంది అతని జీవితం నుండి వెళ్ళిపోయారు, కొందరు ఫోన్ చేయడం మానేశారు, మరికొందరు సూర్య మారిపోయాడని విమర్శించాడు. కానీ సూర్య ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. తన జీవితాన్ని వదిలి వెళ్ళిన వారంతా కేవలం అవసరానికి మాత్రమే వచ్చే స్వార్థపరులు అని గమనించాడు. నెలలు గడిచాయి. సూర్య జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాడు. అతని నిజమైన విలువను తెలిసిన కొద్ది మంది స్నేహితులు మాత్రమే అతనితో మిగిలారు. ఆ బంధాలు మరింత బలంగా మారాయి. మీ విలువను గుర్తించిన వారి కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. మీ జీవితంలో ఉండమని ఎవరిని బతమాలకండి. మీ విలువను చూడటానికి నిరాకరించే వారికి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు మనం ఇతరులను సంతోషపెట్టే క్రమంలో మన సొంత సంతోషాన్ని మర్చిపోతాం. ఎవరో మీ విలువను గుర్తించినంత మాత్రాన మీ విలువ తగ్గిపోదు. మీరు ఎవరిని బలవంతంగా మిమ్మల్ని ప్రేమించేలా చేయలేరు. కాబట్టి మీ ఎదుగుదలపై, మీ కలలపై దృష్టి పెట్టండి. సరైన వ్యక్తులు మీ జీవితంలో ఎప్పుడూ ఉంటారు. వారి కోసం మీరు పోరాడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వద్దనుకునే వారి కోసం మీ కన్నీళ్లను, కాలాన్ని వృధా చేయకండి. మీ విలువ తెలియని చోట బంధాన్ని బలవంతంగా లాగడం కంటే భారాన్ని దించేసి ఆత్మగౌరవంతో ఒంటరిగా నడవడమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మిమ్మల్ని కోల్పోవడం మీ నష్టం కాదు, మీలోని నిజమైన మిమ్మల్ని మీరు వెతుక్కునే ఒక అద్భుతమైన అవకాశం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.